వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరోహి టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ప్రమాదంపై ఆలస్యంగా సీసీటీవీ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాన్పూర్ నుంచి ప్రతాప్గఢ్ వైపు వెళుతున్నటువంటి సమయంలో టోల్ బూత్ను ఎల్పీజీ ట్యాంకర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఎల్పీజీ గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ ప్రమాదం వీడియోలు వైరల్గా మారాయి. 100 మీటర్ల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ ధర్మేందర్ దూబే మృతి చెందాడు. టోల్ ప్లాజా ఉద్యోగితో పాటు మరో 3 మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసినటువంటి 16 బైకులు 2 కార్లు దగ్ధమైపోయాయి. ఎస్, ఒక ఎల్పీజీ ట్యాంకర్ టోల్ బూత్ను ఢీకొట్టడం మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఒకే వరుసలోకి వెళ్ళేటువంటి క్రమంలో అదుపు తప్పి కొంచెం మితిమీరినటువంటి వేగంతో కూడా ఒక ట్యాంకర్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాటిని ఢీకొట్టేటప్పటికీ ఎల్పీజీ మొత్తం కూడా లీక్ అయి మంటలు చెలరేగడం, ఒక వ్యక్తి కాలినటువంటి దేహంతో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ విజువల్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సిరోహి టోల్ ప్లాజా యూపీలోది మొత్తం దగ్ధం అయిపోయిన తర్వాత, డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఆ ట్యాంకర్ విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో భారీ పేలుడు సంభవించింది. అక్కడ ఉన్నటువంటి 2 కార్లు, పార్క్ చేసినటువంటి 2 కార్లు దగ్ధమైపోవడం, దాదాపుగా 16 బైకులు పూర్తిగా దగ్ధమైపోయాయి. 100 మీటర్ల వరకు ఎక్కడో దూరం నుంచి తీసినటువంటి ఒక వీడియో, ఆ స్థాయిలో దట్టమైనటువంటి పొగలు రావడం కావచ్చు. మరొక బాక్సులు కూడా మనం చూస్తున్నాము. ఆ గ్యాస్ లీక్ అయినటువంటి కాసేపటికే ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయి. అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉన్నప్పటికీ కూడా గ్యాస్ మొత్తం కూడా ప్రవాహం కొన్ని 100 మీటర్ల వరకు వెళ్ళిపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందికి అయితే గాయాలయ్యాయి. అక్కడ స్పాట్లోనే కొంతమంది మరణించడం. ఆ ట్యాంకర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దూబే, తను కూడా ఆన్ స్పాట్, అంటే క్యాబిన్ అక్కడ ఇరుక్కోవడం కావచ్చు, దాంట్లోంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో చెలరేగినటువంటి మంట మొత్తం టోల్ ప్లాజానే తగలబెట్టేసిందని చెప్పాలి. పూర్తిగా అక్కడ టోల్ ప్లాజా కూడా దగ్ధమైపోయింది. అప్రమత్తమైనటువంటి కొంతమంది మాత్రం ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అయితే పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటన జూన్ 26న జరగడం, ఆలస్యంగా ఈ ఘటన సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో కొంచెం లేటుగా రావడం వల్ల కూడా ఈ ఘటన జరిగినటువంటి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే త్వరగా అయితే అందలేదు. ఈ ప్రమాదంలో దీనికి సంబంధించి 1వ తారీఖు కూడా చికిత్స పొందుతూ కొంతమంది మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జూన్ 26 ఉదయం 6:40 సమయంలో సిరోహి టోల్ ప్లాజా వైపు 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఒకదానికొకటి ఢీకొనడం కావచ్చు, అవి డివైడర్ను ఢీకొట్టడం వల్ల టోల్ బూత్లోకి అట్లా దూసుకు వెళ్ళడం కూడా జరిగింది. కాన్పూర్ నుంచి ప్రతాప్గఢ్ వెళ్తున్నటువంటి ఈ ఎల్పీజీ ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడం, అనంతరం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద, అతి తక్కువ సమయంలోనే గ్యాస్ దావానలంలా వ్యాపించి ఇమ్మీడియట్గా ఒక చిన్న స్పార్క్ తోటి మొత్తం ఎక్కడైతే గ్యాస్ అంతా స్ప్రెడ్ అయిపోయిందో ఆ మొత్తం కూడా ఇమ్మీడియట్గా అక్కడ దగ్ధమైపోయిందని కూడా చెప్తున్నారు. అయితే కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది ఆ మంటలు ఆర్పడానికి సంబంధించి. అది పెట్రోలో లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ ఇమ్మీడియట్గా దానికి సంబంధించి మంటలను ఆర్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గ్యాస్, ఆ వాయువు అనేది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో అంతవరకు కూడా మంటలు వ్యాపించడం కావచ్చు, కొంచెం దూరం కూడా వ్యాపించే మంటల్లో కాలి ఒక వ్యక్తి గాయాలతో బయటకి వస్తున్నాడు. అత్యంత భయంకరమైనటువంటి ఇది. దాదాపుగా సగానికి పైగా కాలినటువంటి దేహంతో రోడ్డు మీద తను నడుచుకుంటూ వస్తున్నాడు. మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అతన్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి అతను మరణించాడని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే
ఈ టోల్ ప్లాజా సమీపంలో పార్క్ చేసినటువంటి 16 బైకులు 2 కార్లు కూడా పూర్తిగా మంటల్లో దగ్ధమవడం. ఈ ప్రమాదం తర్వాత ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు కొంతసేపు వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్లేందుకు కూడా అధికారులైతే అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి గ్యాస్ ట్యాంకర్ పేలుడు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు గాయాల పాలవటం, దానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే మరణించడం కూడా ఒకంత విషాద ఛాయలు అయితే అక్కడ అలుముకున్నాయి. ఇటువంటి ప్రమాదాలు దీనికి సంబంధించి అది టెక్నికల్ ఎర్రర్ అని కూడా కాదు, నిర్లక్ష్యమే, పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. డివైడర్ను ఢీకొనడం వల్లే గ్యాస్ లీక్ అవ్వడం, గ్యాస్ లీక్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక చిన్న స్పార్క్ తోటి ఆ స్థాయిలో దావానలల్లా మంటలు వ్యాపించడం ఇంత పెద్ద ఘోర ప్రమాదానికైతే కారణమైనటువంటి పరిస్థితి ఉంది.